నమస్తే. మొన్న జరిగినటువంటి అమీన్పూర్ కూల్చివేతలు. ఈ అమీన్పూర్‌లో జరిగినటువంటి కూల్చివేతల వెనకాల ఎమ్మెల్యే పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అనుచరుడైనటువంటి చంద్రశేఖర్ ఎవరైతే ఉన్నారో, చంద్రశేఖర్ పేరు చాలా కీలకంగా వినపడ్డది. ఇదే సందర్భంలో మన తొలి వెలుగు రగన్న అక్కడికి మరి సర్వే నెంబర్ 152 అమీర్పూర్లో ఉన్నటువంటి 152 సర్వే నెంబర్లోకి వెళ్ళి దాంట్లో ఉన్నటువంటి గోల్డెన్ కీ వెంచర్ దగ్గరికి వెళ్ళి ఈ గోల్డెన్ కీ వెంచర్ అనేది అక్రమమైనటువంటి కట్టడం, ఇదంతా కూడా మరి అసెంట్ భూమిలో ప్రభుత్వ భూమిలో కడతా ఉన్నారు. ఇది సుమారుగా 5 ఎకరాల 20 గుంటల ల్యాండ్లో కడతా ఉన్నారు అనేది మనము ఆ రోజు పోయి అక్కడికి మనం ఒక వార్త చేయడం జరిగింది. ఈ యొక్క ఎఫెక్ట్ తోటి హైడ్రా అధికారి అయినటువంటి రంగనాథ్ నేరుగా ఈరోజు అమీన్పూర్కి వెళ్ళడం జరిగింది. అమీన్పూర్కి వెళ్ళి అమీన్పూర్లో ఉన్నటువంటి 152 సర్వే నెంబర్లో ఉన్నటువంటి ఏదైతే గోల్డెన్ కీ మిరాకికి నోటీసులు ఇవ్వడం జరిగింది. దాంట్లో 5 అంతస్తుల బిల్డింగు 5 అంతస్తుల ఫ్లోర్ తోటి సుమారుగా 5 ఎకరాల 20 గుంటల ల్యాండ్లో పెద్ద ఎత్తున అక్రమమైనటువంటి నిర్మాణాన్ని చేపడతా ఉన్నారు. దీన్ని మేము కూల్చేస్తామని చెప్పేసి నోటీసులు ఇవ్వడం జరిగింది. దీని వెనకాల ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే గూడెం మహిపాల్ రెడ్డి యొక్క సోదరుడైనటువంటి గూడెం మధుసూదన్ రెడ్డితో పాటు సుధీర్ అనేటువంటి వ్యక్తి, వీళ్ళిద్దరు కలిసి గోల్డెన్ కీ మిరాకి అనేటువంటిది అసెంట్ ల్యాండ్లో మరి ఇది పట్టా భూమిగా మార్చి దీంట్లో అక్రమమైనటువంటి కట్టడాన్ని కడుతూ ఉన్నారనేది ప్రధానమైనటువంటి అభియోగం. దీంట్లో ఇప్పటికే గతంలో కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా మధుసూదన్ రెడ్డికి సంబంధించినటువంటి అక్రమమైనటువంటి మైనింగ్ ఏదైతే చేస్తూ ఉన్నాడో, అక్రమమైనటువంటి మైనింగ్ చేస్తూ ఉన్నాడు అన్నటువంటి ఆరోపణల నేపథ్యంలో ఈడీ ఆయనను అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి ఆయనకు ఉన్నటువంటి ఆస్తులను సైతం కూడా అటాచ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ఏదైతే అటాచ్ చేసినటువంటి ఆస్తులు ఉంటాయో ఈ ఆస్తులలో అమ్మకూడదు, ఎవరు కూడా కొనకూడదు, దీంట్లో ఎట్లాంటి కన్స్ట్రక్షన్స్ కూడా చేయకూడదు అని చెప్పేసి ఈడీ సబ్ రిజిస్ట్రార్కు మరి వాళ్ళు కూడా ఒక ఈడీ నోటీస్ కూడా రాసి ఈడీ నోటీసులో పేర్కొనడం జరిగింది. ఆ రిజిస్ట్రార్కు కూడా చెప్పడం జరిగింది. ఏమని, ఈ యొక్క గోల్డెన్ కీ వెంచర్స్ అంటే చాలా సంబంధించినటువంటి ఆస్తులను అటాచ్ చేయడం జరిగింది. దాంట్లో ఈ గోల్డెన్ కీ మిరాకి అనేటువంటిది కూడా ఒకటి. ఆ గోల్డెన్ కీ మిరాకిలో ఇంకా పనులు నడుస్తూ ఉన్నాయి. మరి ఇది ఎవరి ప్రోద్బలంతో నడుస్తూ ఉన్నాయి? దీని వెనుక ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు అంటే ఇక్కడ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి సంబంధించినటువంటి మధుసూదన్ రెడ్డికి సంబంధించినటువంటి ఈ యొక్క అక్రమమైనటువంటి కట్టడాన్ని కూల్చివేసేందుకు హైడ్రా అధికారులు ముహూర్తం కూడా ఫిక్స్ చేయడం జరిగింది. ఇది 1-2 డేస్లో ఇది కూల్చివేసేటువంటి ప్రక్రియ కూడా కొనసాగించబోతా ఉన్నారు. ఈరోజు సాయంత్రం 4 గంటలకి మరి అధికారులు ఎవరైతే హైడ్రా అధికారులు గూడెం మహిపాల్ రెడ్డి సోదరుడైనటువంటి మధుసూదన్ రెడ్డిని హైడ్రా కార్యాలయానికి రావాలని చెప్పేసి ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. మొన్న చూడడం జరిగింది అమీన్పూర్లోనే. ఇదే అమీన్పూర్లో పటేల్గూడలో జరిగినటువంటి అక్రమమైనటువంటి సుమారుగా 25 నుంచి 26 విల్లాలను కూడా కూలగొట్టడం జరిగింది. ఇక ఇప్పుడు గోల్డెన్ కీ యొక్క వంతు వచ్చింది. దీన్ని కూడా కూల్చివేసేందుకు రంగం సిద్ధం చేసుకోవడం జరిగింది. ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి జిహెచ్ఎంసీ సిబ్బందికి మరి హైడ్రా అధికారులు చెప్పినటువంటి అంశం ఏంటిదంటే, మీరు ఒక 15 జేసీబీలను రేపు అరేంజ్మెంట్ చేయాలని. అంటే మరి ఏ విధమైనటువంటి కూల్చివేతాలు ఉంటాయో మనకు అర్థమవుతా ఉంది. వాళ్ళు ఈరోజు అక్కడికి వెళ్ళి గోల్డెన్ కీ మిరాకి దగ్గరికి వెళ్ళి సర్వేలు కూడా చేయడం జరిగింది. సర్వేలు చేసినటువంటి తర్వాత వాళ్ళకి ఇప్పటికే గోల్డెన్ కీకి అప్పటికే నోటీసులు ఇవ్వడం జరిగింది. నోటీసులు ఇచ్చిన తర్వాత పెద్ద ఎత్తున కూడా ఇప్పటి వరకు జరిగినటువంటి విల్లాల కూల్చివేత కావచ్చు, ఇండ్ల కూల్చివేత కావచ్చు, అదొక లెక్క ఉంటే ఇంత పెద్ద మొత్తంలో ఒకటేసారి 5 ఎకరాల ల్యాండ్లో ఒకటే బిట్లో కట్టినటువంటి ఇది 152 సర్వే నెంబర్లో ప్రభుత్వ నిషేధిత జాబితాలో ఉన్నటువంటి ఆ భూమిలో కట్టినటువంటి అక్రమమైనటువంటి కట్టడాన్ని కూల్చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటా ఉన్నారు. మొన్న రంగన్న కూడా పోయి దరిదాపుగా ఒక వారం రోజుల క్రితం కూడా దీనిపైన రంగనాథ్ గారు స్పందించాలని చెప్పేసి దీన్ని
పైన ఒక వార్త చేయడం జరిగింది. దీంట్లో ఒక స్పష్టత వస్తుంది, ఇది ఏ ల్యాండ్లో ఉంది, ఏమని చెప్పడం జరిగింది అన్నటువంటిది కూడా ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. గోల్డెన్ కీ మెరాకీ వెంచర్. ఈ గోల్డెన్ కీ వెంచర్ ఇది సర్వే నెంబర్ 152. ఈ సర్వే నెంబర్ 152 అన్నది ఇక్కడ అసైన్డ్ అండ్ గవర్నమెంట్ ల్యాండ్ ఉన్నది. మీకు చాలా క్లియర్గా మీరు ధరణికి వెళ్ళి అమీన్పూర్ విలేజ్లో 152 సర్వే నెంబర్ చెక్ చేస్తే క్లియర్గా ఈ క్షణానికి 5 ఎకరాల 20 గుంటలు అసైన్డ్ భూమి అని, 7 ఎకరాల 3 గుంటలు 300 గుంటలు 3 గుంటలు ప్రభుత్వ భూమి అని చాలా క్లియర్గా ధరణిలో ఉంటుంది. నేను చూపిస్తున్న ఈ గోల్డెన్ కీ వెంచర్ 5 ఎకరాల 20 గుంటల్లో నిర్మిస్తున్నారు. దీనికి అటాచ్ 7 ఎకరాల 3 గుంటలు ఇంకొక అటాచ్డ్ బిట్ ఒకటి ఉన్నది. అయితే ఈ 5 ఎకరాల 20 గుంటల బిట్ గురించి మనం ఎందుకు మాట్లాడుతున్నామనంటే, రీసెంట్గా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గూడెం మధుసూదన్ రెడ్డి మైపాల్ రెడ్డికి సంబంధించిన ఆస్తులను అటాచ్ చేసింది. గూడెం మైపాల్ రెడ్డి మధుసూదన్ రెడ్డి ఇద్దరు బ్రదర్సు, వాళ్ళకి ఈ గోల్డెన్ కీ వెంచర్ మునోత్ ప్రైవేట్ ట్రస్ట్ అని వాళ్ళకి సంబంధించింది. ఇందులో చాలా పెద్ద భూ స్కామ్ ఉన్నది, రకరకాల గోల్డ్కి సంబంధించిన లావాదేవీలు హవాలా ఉన్నది. ఇదంతా మనం తర్వాత మాట్లాడదాం తర్వాత ఎపిసోడ్స్లో. సో ఈ గూడెం మహిపాల్ రెడ్డి మధుసూదన్ రెడ్డి బ్రదర్స్కి ఈ గోల్డెన్ కీ వెంచర్స్కి మధ్య సంబంధాలు ఉన్నాయి, పార్ట్నర్స్. చాలా క్లియర్గా ఈడీ ఏం చేసిందంటే, ఈ అక్రమ మైనింగ్కు సంబంధించిన వ్యవహారం వెలుగులోకి వచ్చినప్పుడు ఈడీ రైడ్స్ చేసి అక్రమ లావాదేవీలని బయటకు తీసే దాంట్లో భాగంగా ఈడీ కొన్ని ఆస్తులు అటాచ్ చేసింది. మీరు ఒక్కసారి ఆ కాపీని కూడా నేను మీ ముందు పెడుతున్నాను, ఒకసారి మీరు స్క్రీన్లో చూడండి. చాలా క్లియర్గా మీరు స్క్రీన్ పైన చూస్తున్నారు. ఆఫీస్ ఆఫ్ ది జాయింట్ డైరెక్టర్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ హైదరాబాద్ జోనల్ ఆఫీస్ టు సబ్ రిజిస్ట్రార్ సంగారెడ్డి, డోర్ నెంబర్ 4-8-38 by A&B మంజీరా నగర్ సంగారెడ్డి 502001. వాళ్ళకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఒక లెటర్ రాసింది, ఒక నోటీస్ పంపింది. ఈ నోటీస్ ఏంటంటే, సబ్జెక్ట్ సార్ మేడం, ఇన్వెస్టిగేషన్ అండర్ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ 2002 PMLA ఇన్ ద మ్యాటర్ ఆఫ్ ఇల్లీగల్ మైనింగ్ ఇన్ పటాన్ చెరు తెలంగాణ, ప్రొహిబిషన్ అండ్ ప్రియర్ ఇంటిమేషన్ ఇన్ ద ఈవెంట్ ఆఫ్ క్రియేషన్ ఆఫ్ ఎనీ ఫర్దర్ ఎన్కంబరెన్స్ ఆన్ ది ప్రాపర్టీస్. అంటే మేము చెప్తున్న ఈ ప్రాపర్టీస్లో ఎక్కడా కూడా సేల్ డీడ్లు కానీ, రిజిస్ట్రేషన్లు కానీ, ట్రాన్స్ఫర్లు కానీ, జీపీఏలు కానీ జరగడానికి వీల్లేదు అని ఈడీ ఈ సబ్ రిజిస్ట్రార్కి ఒక నోటీస్ పంపించింది. అయితే ఇదే పీడిఎఫ్లో మీరు కిందికి వెళ్తే ఏ ప్రాపర్టీస్ని ఈడీ జప్తు చేస్తూ ఈ నోటీస్ పంపిందంటే, ఇందులో 5th కాలం ప్లాట్ నెంబర్ A1 అడ్ మెజరింగ్ 5035 స్క్వేర్ యార్డ్స్ అవుట్ ఆఫ్ 22 acres in survey number 152 by part situated at Aminpur village under city of municipal limits of Aminpur town and mandal Sangareddy. So document number 17019 by 2022. ఇక్కడ గోల్డెన్ కీ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అండ్ సంతోష్ శాండ్ అండ్ గ్రానైట్ సప్లై. ఎవరిది సంతోష్ గ్రానైట్ సప్లై అంటే మధుసూదన్ రెడ్డికి సంబంధించిన గ్రానైట్ సప్లై ఈ శాండ్ వీల్. సో ఇది ఏదైతే ఈ గోల్డెన్ కీ సంబంధించినటువంటి మిరాకీ దాంట్లో ఒక స్పష్టమైనటువంటి అంశాలని కూడా అందించేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది రగన్న గతంలోనే. దీనిపైనే మరి ఇప్పటికే నోటీసులు కూడా ఇచ్చినటువంటి సిచ్యువేషన్ కనబడతా ఉంది. దీనిపైన ఎంక్వైరీ చేయడం జరిగింది హైడ్రా అధికారులు, రెవెన్యూ సిబ్బందితో పాటు. ఈరోజు వాళ్ళంతా కూడా అక్కడికి వెళ్ళి ఆ సంబంధించినటువంటి ఏవైతే ఇది ప్రభుత్వ ల్యాండా లేకపోతే పట్టా ల్యాండా అన్నటువంటి దానిపైన ఇప్పటికే వాళ్ళందరూ కూడా గతంలో కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. వీటన్నిటిపైన కూడా ఈడీ సైతం ఈ యొక్క ఆస్తులని జప్తు చేయాలి, ఈ ఆస్తులని కూడా అటాచ్మెంట్ చేయాలని చెప్పేసి రిజిస్టర్ ఎవరైతే ఉన్నారో సంగారెడ్డి సబ్ రిజిస్టర్ ఆయనకు కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి సిచ్యువేషన్. ఇది ఒక్కటే కాదు, పటాన్ చెరువు సంబంధించినటువంటి ప్రాంతంలో చాలా రకాలైనటువంటి మధుసూదన్ రెడ్డి యొక్క అరాచకాలు కావచ్చు, గూడెం మహిపాల్ రెడ్డి అనుచర వర్గం పెద్ద ఎత్తున కూడా కబ్జాలు చేసింది అన్నటువంటి అభియోగం పెద్ద ఎత్తున ఉంది. కాబట్టి ఈ యొక్క గోల్డెన్ కీ మిరాకీ అనేటువంటి ఈ యొక్క వెంచర్లో 5 ఎకరాలకు సంబంధించినటువంటి 5 ఎకరాలకు పైన ఉన్నటువంటి ఈ 5 ఎకరాల 20 గుంటలకు సంబంధించినటువంటి దాంట్లో మరి కడుతున్నటువంటి ఈ వెంచర్ని మరి కూల్చివేసేందుకు రంగం సిద్ధం చేసుకొని ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా మిషనరీని సమకూర్చుకునేందుకు అక్కడ హైడ్రా అధికారులు సిద్ధపడతా ఉన్నట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉంది. నేరుగా రంగంలోకి వెళ్ళడం జరిగింది, రంగంలోకి వెళ్ళడం జరిగింది. అయితే 2021 ఆ ప్రాంతంలో ఎంఆర్ఓ, అక్కడ ఉన్నటువంటి అమీన్పూర్కు సంబంధించినటువంటి ఎంఆర్ఓ ఎవరైతే ఉంటారో ఆ ఎంఆర్ఓ ఇచ్చినటువంటి సర్టిఫికేట్ ఏంటిదంటే, ఎంఆర్ఓ చెప్పినటువంటి అంశం వేరు, ఇదంతా కూడా ఇది పట్టా ల్యాండ్ అని చెప్పేసి ఆయనే
ఆయన కూడా సర్టిఫై చేసిండు. మరి ఆయన ఎట్లా సర్టిఫై చేస్తాడు? అది పూర్తిగా కూడా దాంట్లో ఏదైతే ధరణిలో సైతం అది రావడం జరుగుతుంది. ధరణిలో సైతం ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని, ఎంత 152లో అసైన్ ల్యాండ్ ఉంది, 5 ఎకరాల 12 గుంటలు. మళ్ళీ దాని పక్కనే ఉన్నటువంటి దాంట్లోనే అదే సర్వే నెంబర్లో 7 ఎకరాల 3 గుంటల ప్రభుత్వ భూమి ఉందనేది స్పష్టంగా ధరణిలో చెప్తా ఉంది. మరి దీని తర్వాత ఎవరు మార్చిళ్ళు? ఆ అధికారుల పైన కూడా చర్యలు తీసుకునేందుకు అక్కడ ఉన్నటువంటి హైడ్రా అధికారి అయినటువంటి రంగనాథ్ సైతం కూడా సిద్ధపడుతున్నట్టుగా తెలుస్తా ఉంది. ఇది 152 సర్వే నెంబర్ అయితే 152/A అన్నటువంటిది వాళ్ళు క్రియేట్ చేసినటువంటి సర్వే నెంబర్. మొన్న జరిగినటువంటి ఇదే అమీర్పూర్ పటేల్గూడలో ఇదే సిచ్యువేషన్. అంటే 12 సర్వే నెంబర్లు ఉండాల్సింది 6 తీసుకొచ్చి కట్టాడు. మన జూబ్లీ హిల్స్లో ఉన్నటువంటి నందినగర్లో కట్టినటువంటి సేమ్ ఇదే. అంటే పొజిషన్ ఒక కాడ ఉంటుంది, వీళ్ళు కట్టేది ఒక కాడ. ఇదంతా కూడా సంబంధిత శాఖ అధికారులందరూ కూడా మ్యానిపులేట్ చేసి ఇట్లాంటి అక్రమమైనటువంటి కట్టడాలకి గత సర్కార్లో పాల్పడ్డటువంటి వ్యక్తులు ఉన్నారు. అంతకంటే ముందు కూడా పాల్పడ్డటువంటి వ్యక్తుల పట్ల హైడ్రా దీనిపైన ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించడం జరిగింది. ఇప్పటికే ఏదైతే పేదల ఇళ్ళే కనబడతా ఉన్నాయా, గుడిసెలే కనబడతా ఉన్నాయా, మరి పెద్ద పెద్ద వాళ్ళ ఇల్లు ఎప్పుడు కూలుస్తారు, వాళ్ళ యొక్క ఫామ్ హౌస్లు ఎప్పుడు కూలుస్తారు అన్నటువంటి ప్రధానంగా జనాల దగ్గర నుంచి వినబడతా ఉన్నటువంటి సందర్భంలో ఇప్పటి వరకు దాదాపుగా నెల 15 నుంచి 2 నెలల కాలం అవుతా ఉంది హైడ్రా కూల్చివేతలు. కాబట్టి అప్పటి నుంచి ఇప్పటి వరకు అతిపెద్దదైనటువంటి భవనం కూలుస్తా ఉన్నారంటే ఇది కేవలం ఇప్పుడున్నటువంటి గోల్డెన్ కి మిరాకి అనేటువంటి వెంచరే. మరి ఇది 5 ఎకరాల్లో ఉంది, ఒకటే బిట్టు ఒకటే బంగ్లా 5 ఎకరాల్లో ఉంది. మరి ఈ 5 ఎకరాల దాన్ని కూల్చాలంటే దాదాపుగా ఒక 15 నుంచి 20 మిషన్లు కావాలి. 15 నుంచి 20 మిషన్లు కావాలి. దాదాపుగా ఒక రోజంతా కూడా పట్టేటువంటి అవకాశం ఉంటుంది. ఇట్లాంటి అమీన్పూర్లోనే కాదు, ఆ పటాన్ చెరువు ప్రాంతంలో, ఈ సంగారెడ్డి ప్రాంతంలో అనేక రకాలైనటువంటి అక్రమమైనటువంటి కట్టడాలు ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఈ అక్రమమైనటువంటి కట్టడాలు ఇదే ఇక్కడే కనబడతా ఉంది కదా, ఇదంతా ఈ బిల్డింగ్ అంతా ఇది రోడ్డు పక్కన. ఈ రోడ్డు నుంచి దాదాపుగా 5 ఎకరాలంటే చాలా దూరం ఉంటుంది. మొత్తం అంతా కూడా దీన్ని అమ్మేందుకు ఇక మీరు వచ్చి కొనుక్కోలే అని చెప్పేసి ఈ ఇక్కడ ఉన్నటువంటి అడ్వర్టైజ్కి సంబంధించినటువంటి అవి కూడా ఫ్లెక్సీలు పెట్టినటువంటి సిచ్యువేషన్ కనబడతా ఉంది. ఇక ఇదంతా అదే. ఇక ఇక్కడ పెద్దగా అక్కడ ఉన్నటువంటి బౌన్సర్లని దీంట్లో ఏ విధమైనటువంటి కట్టడాలు కట్టొద్దు అని సబ్ రిజిస్టర్కి ఆదేశాలు ఈడీ ఆదేశాలు జారీ చేసినా మరి సబ్ రిజిస్టర్ ఏం చేస్తానో తెలియదు. ఆడ పెద్ద పెద్ద బౌన్సర్లను పెట్టి, ఓ ప్రైవేట్ బౌన్సర్లను పెట్టి మధుసూదన్తో పాటు సుధీర్ అనేటువంటి వ్యక్తి ఈ కట్టడాలను కూడా ఇక్కడ వెనకాల కనబడతా ఉన్నదే ఆడ కట్టడాలు కడతా ఉన్నారు. వీటన్నిటి కూడా కూల్చివేసేందుకు రంగం సిద్ధం చేసుకుంది హైడ్రా. ఆదివారం వస్తూ ఉందంటేనే మరి చాలామంది కూడా భయం అవుతా ఉంది. ఇక ఆదివారం వరకు చాలా సంబంధించినటువంటి అక్రమమైనటువంటి కట్టడాలు, ముఖ్యంగా పటాన్ చెరువు ప్రాంతంలో ఉన్నటువంటి అక్రమమైనటువంటి కట్టడాల పట్ల ఈరోజు చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేసుకోవడం జరిగింది. ఇదంతా కూడా ఇది చిత్రపూరి కాలనీకి సంబంధించింది. చిత్రపూరి కాలనీలో ఉండేటువంటి ఈ సంబంధించినటువంటి వెంచర్ ఏది ఈ గోల్డెన్ కీ వెంచర్. దీంతో పాటు ఈరోజు అక్కడ ఉన్నటువంటి వెంకటరామ కాలనీ సైతం కూడా ఈరోజు మున్సిపల్ అధికారులు కొన్నిటిని కూల్చివేసిందని చెప్పేసి మరి కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. వీటన్నిటిపైన కూడా హైడ్రా ఫోకస్ చేయడం జరిగింది. హైడ్రాతో పాటు మున్సిపల్, రెవెన్యూ అలాగే పోలీసుల ఆధ్వర్యంలో సంయుక్తంగా నిర్వహించేటువంటి ఆపరేషన్ హైడ్రా పూర్తిగా దూసుకుపోతుందని తెలుస్తూ ఉంది. మొత్తానికి అయితే 152 సర్వే నెంబర్లు చిత్రపూర్లి కాలనీలో ఉన్నటువంటి 152 అనేటువంటి గవర్నమెంట్ ల్యాండ్లో, అసైన్ ల్యాండ్లో అక్రమంగా కడుతున్నటువంటి మరి మహిపాల్ రెడ్డి సోదరుడైనటువంటి గూడెం మహిపాల్ రెడ్డి పటాన్ చెరువు ఎమ్మెల్యేకు సంబంధించినటువంటి సోదరుడైనటువంటి మధుసూదన్ రెడ్డి యొక్క గోల్డెన్ కీ వెంచర్ని రేపో మాపో కూలుస్తారు. దానికి సంబంధించినటువంటి అంత ప్రక్రియ కూడా అయిపోయింది. వాళ్ళకు నోటీసులు ఇవ్వడం జరిగింది. మరి కాసేపట్లో మరి హైడ్రా అధికారుల దగ్గరికి రావాలని చెప్పేసి మధుసూదన్ని కూడా మరి పిలిచినట్టుగా తెలుస్తూ ఉంది. చూద్దాం మరి ఇది రేపు ఉంటుందా, ఎల్లుండి ఉంటుందా. ఒకవేళ కనుక దీన్ని కూల్చినట్టు అయితే చాలా మంది కూడా అక్కడ సంగారెడ్డి ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళే కావచ్చు, అంతేకాకుండా పటాన్ చెరువుకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా హైడ్రా పైన ఇంకా పెద్ద ఎత్తున నమ్మకం ఉండేటువంటి అవకాశం ఉంటుంది. మొన్ననే మరి ఆయన ఎవరు గూడెం మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిండు. అంటే ఇట్లాంటి వాళ్ళ తమ్మునికి సంబంధించినటువంటి ఆస్తులే కావచ్చు, ఆయనకు సంబంధించినటువంటి ఆస్తులు, వాళ్ళకు అనుచర వర్గాలకు సంబంధించినటువంటి కబ్జాలు చేసినటువంటి వాటిని అన్నిటి కూడా కాపాడుకునేందుకు పార్టీలు మారింది అనేది పెద్ద ఎత్తున కూడా విమర్శలు వస్తూ ఉన్నాయి. చూద్దాం మరి ఇప్పుడు ప్రభుత్వం ఏ విధంగా ఉంటుంది. నిజంగా కూడా హైడ్రా అధికారులు నోటీసులు ఇచ్చిన తర్వాత మరి కూలుస్తారా, లేకపోతుంటే ఏదైతే రేవంత్ రెడ్డి సోదరికి సంబంధించినటువంటి ఏదైతే దుర్గం చెరువు ప్రాంతంలో ఉన్నటువంటి దాని తిరగనే ఏమైనా మినహాయింపులు ఉంటాయా లేదనేది చూద్దాం. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.